అమరావతిపై జగన్ తీరులో మార్పు రావాలని అంటున్నారు కూటమి నేతలు. రాజధానికి కేంద్రం చట్టబద్దత ఇచ్చిందని తెలిపారు. 2019కి ముందు అమరావతి రాజధానికి కట్టుబడి ఉంటానని జగన్ చెప్పారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు రావాలి. అమరావతిపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే అమరావతికి చట్టసభల్లో చట్టబద్దత కల్పించడం జరిగింది. వేలాది మంది రైతులు ల్యాండ్ పూలింగ్ లో 1000 ఎకరాలు ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకుంటూ ఈరోజు అమరావతి శరవేగంగా పనులు జరుపుకుంటా ఉంది. దానిలో భాగంగానే అంతర్జాతీయ జాతీయ ఇన్స్టిట్యూట్స్ అక్కడ నెలకొల్పడం జరుగుతూ ఉంది. ఒక్కసారి అమరావతి రైతుల యొక్క బాధలు, అలాగే ఈరోజు అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు గమనించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. 2019కి ముందు అమరావతి రాజధానికి కట్టుబడి ఉంటాను అని చెప్పాడు. అమరావతి రాజధానికి కట్టుబడి ఉంటాను అంటేనే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. 2024లో మా నినాదం 3 రాజధానులు, మీది అమరావతి, ఈ ఎజెండా మీద ఎన్నికలకు వెళ్దామని వాళ్ళే చెప్పారు. ప్రజలు అమరావతి రాజధానికే 24లో ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మావీగంతో అమరావతికి ధీటుగా ఎలక్షన్కి వెళ్తూ ఉంటున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో ఎలక్షన్కి వెళ్ళారు. ప్రజలు ఏం చెప్పారో వైఎస్ఆర్ పార్టీకి తెలుసు. అమరావతి రాజధాని మీద చట్టపరంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని రాజధానిగా గుర్తించింది. ఇది మన దేశంలో కూడా ఏ రాష్ట్రానికి కూడా ఆ విధానంలో ఎక్కడ కూడా ఐడెంటిఫికేషన్ అవ్వలేదు. అటువంటి రాజధానికి రైతులు చంద్రబాబు నాయుడు యొక్క మీద నమ్మకంతో 1000 ఎకరాలు ఇచ్చారు. ఈరోజు రాజధాని శరవేగంగా ముందుకెళ్తుంది.